హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు సండే స్పెషల్స్ ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నారు మీ ఇంట్లోనో చెప్పేయండి. తర్వాత మరి మా ఇంట్లో ఏమేమి స్పెషల్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే, ఒకవైపు రైస్ అవుతుందండి, ఇంకా కర్రీ కోసంసి గుర్రంజల్ చేపలు తెచ్చారు. వాటితోని ఇంతకుముందు కర్రీ ప్రిపేర్ చేశాను. ఈసారి నేను పులుసు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది నా స్టైల్లో మీకు చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మరి మీకు గుల్వంజలతోని పులుసు అంటే ఇష్టమా, ఫ్రై అంటే ఇష్టమా, లేదంటే కర్రీ అంటే ఇష్టమా అనేది కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. మరి ఎలా చేస్తాను ఏంటి అనేది చూపించేస్తే వచ్చేయండి. మరి ఈ గులిబింజల్ని బాగా వాష్ చేసేసానండి, ఒక 3 times వాష్ చేశాను. తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కారం, ఇది నార్మల్ కారమేనండి, ప్యాకెట్ కారం చూసుకొని వేసుకోండి. అయినా ఇది పెద్దగా కారమే ఉండదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. ఆ తర్వాత పసుపు, తర్వాత ధనియాల పౌడర్ అండి, ఆ తర్వాత జీలకర్ర పౌడర్. ఇవన్నీ వేసాను కదండి, వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసాను కదండి, దీన్ని ఒక 10 to 15 minutes ఒక పక్కన పెట్టేస్తానండి. ఒక కళాయి పెట్టేసుకున్నానండి, ఇది హీట్ ఎక్కుతుంది. బాగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టాను, అది హీట్ ఎక్కాలి. ఈ లోపల నేను ఆనియన్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ పులుసు కాబట్టి పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మసాలా పేస్ట్కి, మసాలా కాదు, ఆనియన్, అల్లం, వెల్లుల్లి కలిపి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పేస్ట్ మిక్సీ చేసుకొని వచ్చేస్తానండి. ఈ లోపల హీట్ ఎక్కింది, ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ కర్రీకి ఎంత ఆయిల్ అవసరం అవుతుందో అంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా చుట్టూ తిప్పుకొని హై ఫ్లేమ్లో ఉంది, మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. కొంచెంగా జీలకర్ర వేసాను, అది బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, అందుకే వేగంగా అయిపోతుంది. ఆ తర్వాత కొంచెంగా మెంతులు వేస్తున్నానండి. పులుసులకి మెంతులు వేస్తే ఆ టేస్టే వేరే లెవెల్ అండి. అసలు చాలామంది వేయరు కదా, ఇప్పుడు వేసుకొని ఎప్పుడైనా ట్రై చేయండి, ఎంత టేస్టీగా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. పచ్చిమిరపకాయలు వేసాను, చిప్పట్లు ఆడుతున్నాయి. ఇదే టైంలో కరివేపాకు కూడా వేసేసానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి స్లోగా అవుతున్నాయి. అదే హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఈ పాటికి బాగా ఫ్రై అయిపోయి చిప్పట్లు బాగా సౌండ్ వచ్చేదిను. బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇదే టైంలో ఆనియన్స్ పెద్ద పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను కదా, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసానండి. ఒక 5 minutes పాటు బాగా మగ్గినంత వరకు ఇలానే ఉంచుకుంటాను. బాగా మగ్గాయి కదండి,
ఇప్పుడు ఇదే టైంలోనే ఆనియను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదండి. చేపలకి ఉప్పు కారాన్ని పట్టించాం కదండి, ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ అన్నీ పట్టించాం కదా, అందుకే దీనికి చూసుకొని వేసుకోవాలి ఉప్పు కారాలు. 1 స్పూన్ మాత్రమే వేసాను, కారం కూడా 1 స్పూనే వేసాను. కొంచెంగా పసుపు వేసాను. తర్వాత ధనియాల పౌడర్ వేసానండి. వేసి మూత పెట్టానండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు బాగా మగ్గినంత వరకు ఉంచుకుంటాను. బాగా మగ్గిందండి. పచ్చివాసన అంతా పోయినంత వరకు ఉంచుకున్నాను కదా, ఇప్పుడు ఏం స్మెల్ ఏం రావట్లేదు, బాగా ఉడికింది. ఇప్పుడు ఇదే టైంలోనే చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు అంటే ఇలా చేసుకొని పిండుకొని వేసుకోవడమేని. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. దగ్గరగా అయ్యింది కదండి. ఇప్పుడు మూత పెడతాను. అది కెళ్ళినంత వరకు ఉంచుకుంటానండి. హై ఫ్లేమ్లో పెట్టాను, అది కెళ్ళినంత వరకు ఉంచుకుంటాను. వెళ్తుంది కదండి. ఇప్పుడు ఇదే టైంలోన ఫిష్ మసాలా పౌడరు వేస్తున్నాను. పులుసుల్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. మరొక 2 మినిట్స్ పాటు కెళ్ళినంత వరకు ఇలానే ఉంచుతాను. తెల్లుతుంది కదండి. ఇప్పుడు ఈ ఫిషెస్ ఇందులోకి వేసుకుంటానండి. వేసుకొని చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కొక్కటి. వేసుకున్నాం కదండి. మునిగినంత వరకు వాటర్ జాగ్రత్తగా కలపాలి, విడిపోకుండా. పులుసు మరి కలుపుకోవడానికి బాగుంటుందని కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేస్తానండి. ఒక 10 మినిట్స్ పాటు ఇలానే ఉడికించుకుంటాను. కాకపోతే ఇది హై ఫ్లేమ్లో ఉంది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఒక 10 మినిట్స్ పాటు ఇలానే ఉంచుతాను. ఇంకా చేపల పులుసు అవుతుందండి, రెడీ అవుతుంది. ఉడకాలి కదా, ఉడుకుతుంది. అది ఉడికిన తర్వాత ఎలా వచ్చిందో ఏంటో చెప్తాను. మరి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మేము ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. మరి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి నేను చేసే కుకింగ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడి పిల్లలతోని, మా వారితోని, తర్వాత ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకుంటూ నేను ప్రిపేర్ చేసుకుంటూ మీకు వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటూ ఇవన్నీ చేస్తున్నాను కదా. కొంచెం లైక్ చేస్తూ తర్వాత వీడియో మరికొందరికి వెళ్ళడం కోసమని లైక్ చేయమని అడుగుతున్నాను. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి చేపల పులుసు ఎంతవరకు వచ్చిందో ఏంటో చూసేద్దామా, వచ్చేయండి. ఇంకా కొత్తలాడుతుంది, ఉడకాలి, టైం పడుతుంది. ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి. మూత పెట్టి అలానే ఉడికించుకొని ఉంచేస్తాను. ఇది చేస్తూ ఇంకోవైపు నేను పాంప్లెట్స్తోని ఫ్రై ప్రిపేర్ చేశానండి. చూసారా, ఆల్రెడీ ఇది ఒక షార్ట్ పెట్టాను.
చాలా బాగా వచ్చింది. షార్ట్ కానీ ఫుల్ వీడియో కానీ ఏదో ఒకటి పెట్టానండి, గుర్తులేదు. అందుకే నేను ఇప్పుడు ఏదో యాడ్ చేసి జస్ట్ నార్మల్గా చూపించేశాను మీకు. వీడియో ఏం తీయలేదు, ఎలా చేశాను ఏంటి అనేది. ఆ తర్వాత ఇది అంతవరకు ఇప్పుడు టైం అయిపోతుంది కదా, అందరికి ఆకలి వేసేస్తున్నాయి. ఈ లోపల ఈ పీస్ ముక్కలు ఇచ్చేస్తాను పిల్లలకి, అతనికి ఇచ్చేస్తాను. ఈ లోపల ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. బాగా ఉడుకుతుంది, కొత్త కొత్తలాడుతుంది. ఇలానే మిక్స్ చేసుకోవాలండి, లేదు అంటే ముక్క ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం పులుపు ఎక్కువైందనేసి కొంచెం బెల్లం వేస్తున్నానండి. ఇప్పుడు పులుపు ఎక్కువైందనే కాదండి బెల్లం వేసింది, పులుసుల్లోన బెల్లం వేస్తే ఆ టేస్టే వేరు, అందుకని కొంచెంగా వేసుకున్నాను. అది కరిగిన తర్వాత రెడీ అయిపోయినట్టేనండి. మూత పెట్టేసాను, మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. నా స్టైల్లో రెడీ చేసుకున్న చేపల పులుసు, గులిగింజలతోని చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా నైట్కి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే వేడి మీద తినడం కన్నా చల్లగా తింటే పులుసు టేస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మీకు కావాలి అంటే బెండకాయలు కూడా వేసుకోవచ్చు. నాకు ఇవే ఫిష్ పీసెస్ ఎక్కువ అయ్యాయని నేను బెండకాయ ముక్కలు వేసుకోలేదండి. ఇది చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చివరిగా ఒకసారి చూసేయండి. చేపల పులుసు చూసారా ఎంత బాగా ఉడికిందో కదా, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికింది. చాలా బాగా వచ్చిందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.